గుంటూరు మిర్చి యార్డ్ దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆసియాలోని అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ గా గుర్తింపు పొందిన గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిపై ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. నిత్యం కోట్లలో వ్యాపారం, అధికారంలో ఎవరు ఉన్నా సరే ఈ చైర్మన్ పదవికి మాత్రం విపరీతమైన డిమాండ్ ఉంటుంది. గుంటూరు ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పార్టీలోని కీలక నేతల మద్దతుంటేనే ఈ పదవి దక్కుతుంది. దీంతో కూటమి నేతలు అనేక మంది ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇటీవల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లను నియమించిన కూటమి ప్రభుత్వం గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ని మాత్రం పక్కన పెట్టింది. ఈ రేసులో కమ్మ సామాజిక వర్గం నుంచి జాగర్లమూడి శ్రీనివాస్, సుఖవాసి శ్రీనివాస్, మత్తినేని రాజేష్, కసుకుర్తి హనుమంతరావు రేసులో ఉన్నారు. అయితే ఇప్పటికే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గుంటూరు ఎంపీలు, అలాగే 2 పార్లమెంట్లలోని అసెంబ్లీ స్థానాల్లో ఒక్క సత్తెనపల్లి మినహాయించి మిగతా మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో కమ్మ సామాజిక వర్గం వారికి టీడీపీ కూటమి అవకాశం కల్పించింది. అంతేకాదు, కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆలపాటి రాజాకి అవకాశం కల్పించారు. చివరికి గుంటూరు మేయర్ పీఠం సైతం కమ్మ వర్గానికి కేటాయించింది. దీంతో ఇక మిగిలిన ఒకే ఒక్క గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ పదవి కాపులకు ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతుంది. గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ ని కాపు సామాజిక వర్గానికి కేటాయించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ లిస్ట్ లో కాపు సామాజిక వర్గం నుంచి ఉగ్గిరాల సీతారామయ్య పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఉగ్గిరాల సీతారామయ్య 15 సంవత్సరాల నుంచి టీడీపీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రజల్లో ఆయనకు మంచి ఆదరణ ఉంది. 2024 ఎన్నికల సమయంలో ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తుల్లో ఈయన ఒకరు. గుంటూరు పార్లమెంటు పరిధిలో కాపులు అధికంగా ఉండే గ్రామాల్లో ఆయన దగ్గరుండి మరీ పెమ్మసానితో ప్రచార కార్యక్రమాలు చేపట్టాడు. దీంతో కాపు సామాజిక వర్గానికి చెందిన సీతారామయ్యకి మిర్చి యార్డ్ చైర్మన్ గా అవకాశం ఇస్తే గుంటూరు పట్టణాన కాస్త సామాజిక న్యాయం అమలు చేసినట్లవుతుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఎంతో కీలకంగా భావిస్తున్న ఈ గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ పదవి ఏ సామాజిక వర్గానికి చెందుతుందో చూడాలి.